ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 35 నుండి 37 వచనాలలో, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయగలరు? క్షామము కానీ, యుద్ధము కానీ, ఇబ్బంది కానీ, దురదృష్ట పరిస్థితులు కానీ, అంతకు మించి మరణము సైతము కూడా ఆయన ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు అన్నటువంటి గొప్ప వాగ్దానంతో కూడినటువంటి మాటలతో మన విశ్వాసమును పౌలు గారు బలపరుస్తున్నారు. ఆ విధంగా ఈనాడు నీ సాక్షిగా కార్యక్రమంలో అలెగ్జాండర్ గారు తనని ప్రభువైనటువంటి దేవుడు అనేకమైనటువంటి ఆపదల నుండి, లేకుంటే అలవాట్ల నుండి కాపాడడం మాత్రమే కాదు, మరణము నుండి నన్ను కాపాడి ఉన్నాడు. మరణము నుండి నన్ను కాపాడుకొని తన పనిముట్టుగా వాడుకుంటున్నారు. కావున నేను ఈ సాక్ష్యము ద్వారా 10 ఒక ఆత్మీయమైనటువంటి మేలుగా ఉండాలని మన ముందుకు వస్తున్నారు. కావున దివ్యవాణి ప్రేక్షకుల తరపున, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులందరి తరపున అలెగ్జాండర్ గారికి ప్రత్యేకమైనటువంటి సాదర స్వాగతం పలుకుతున్నాను. అలెగ్జాండర్ గారు, చాలా వందనాలు. మీరు నీ సాక్షిగా కార్యక్రమమునకు, అందులో దివ్యవాణి మాధ్యమం ద్వారా మీ సాక్ష్యమును పంచుకోవడానికి మా ముందుకు వచ్చారు. మరొకసారి మీకు ప్రేమపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మీ పేరు అలెగ్జాండర్, ఇంటి పేరేంటి? చల్లా అలెగ్జాండర్. ఏ ఊరు? మాది నెల్లూరు డయాసిస్ ఫాదర్, మార్కాపురం దగ్గర దోర్నాల మార్కాపురం ఆ ఏరియాలో రాజంపల్లి అని ఒక చిన్న మారుమూల గ్రామం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ నాగారంలో ఉంటున్నాను. హైదరాబాద్. ఎలా వచ్చారు అక్కడ నుండి? అంత దూరం ప్రాంతం నుండి ఇంత దూరం వచ్చారు? అవును ఫాదర్, అదే ముందు దేవుడికి వందనాలు చెప్పాలి. పర్వాలేదు, చెప్పండి. సో నేను ఫస్ట్ సెమినార్కి వెళ్ళాను ఫాదర్. 96లో నెల్లూరు డయాసిస్ సెమినార్కి వెళ్ళాను. ఒక 2 years తర్వాత నేను అక్కడ ఉండలేక బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు మా కుటుంబ పరిస్థితి కూడా బాగలేకపోతే, సో బనగానపల్లి అని కర్నూలు డిస్టిక్, ఆ ఏరియాలో మేము రాళ్ళు కొట్టేవాళ్ళం ఫాదర్. మామూలుగా కంకర మిషన్ దగ్గర పనిచేసి. సో అప్పుడు మా డాడీ కొంచెం టీబీ పేషెంట్. సో ఆయన తాగి టీబీ వచ్చింది, ఆయనకు తాగి టీబీ వచ్చింది. సో అప్పుడు కుటుంబం గడవటం కష్టంగా ఉంటే నేను, మా అన్న, మేము 4 ఫాదర్. 2 చెల్లెళ్ళు, ఒక అన్న, నేను. అప్పుడు నేను మా అన్నకు తోడుగా ఉండి మా అమ్మ కూడా పని చేస్తూ 3 చేస్తేనే రాళ్ల పని. అప్పుడు అక్కడి నుంచి బనగానపల్లి, బ్రతుకు తెరువు లేదు ఇక్కడ, కరువు ప్రాంతం అయ్యి అక్కడ వెళ్ళి 1997లో అక్కడే ఉన్నాం. బనగానపల్లి అంటే ఇదే బ్రహ్మంగారి మఠం ఫాదర్. బ్రహ్మంగారి మఠం దగ్గర కంకర మిషన్లు ఉన్నాయి. అదే కర్నూలు డయాసిస్ చిన్న ఫాదర్గా, డీకన్ బ్రదర్గా పనిచేశాను. అంటే ఆడ 2 రకాలైనటువంటి పనులు చేస్తుంది. క్వారీలలో పని ఉంది, అక్కడ స్లాబ్స్ ఉన్నాయి. స్లాబ్ కాదు ఫాదర్, క్వారీలో మన స్లాబ్ కంకర మిషన్స్, ఆ పని ఫాదర్. మామూలు పలకలు ఉన్నాయి కానీ అవి అది కాదు, ఎందుకంటే బేతం చెర్ల బెల్ట్ ఇట్టా వెళ్తుంది. సో మీరు క్వారీలో పని చేశారు. ఆ పని కూడా ఎలాంటిదంటే పొద్దున పోతే రాత్రికి రావటం అనేది, వచ్చినమంటే దేవుని కృప. తిరిగి ఇంటికి వస్తే మార్నింగ్ వెళ్తాం, ఇంటికి వస్తే దేవుని కృప. ఎందుకంటే గండమే ఫాదర్, ఎందుకంటే బ్లాస్టింగ్ ఉంటుంది. అవును, ఎక్కడి నుంచో రాయి వస్తుంది, తప్పించుకోవాలి. ఎవరెవరు చేస్తారు, మనం కింద చేస్తుంటాం, పైన 100-200 హైట్ ఉంటుంది క్వారీ, మనం కింద పని చేస్తుంటాం, పైన ఎక్కడి నుంచో రాళ్ళు పడతాయి. అప్పుడు వాటిని మనం చూడకపోతే, అట్లా నా కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు చాలా మంది. సో ఆ రోజు ఇంటికి వచ్చినమంటే దేవుని కృప. కానీ ఆ కృప మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేము మా జేజన్ ఆయన, మా డాడీ వాళ్ళ డాడీ అప్పటి నుంచే క్రిస్టియన్సే, కానీ అంటే బలమైన క్రిస్టియన్స్. ఓన్లీ సండే దేవుని నమ్మినామంటే నమ్మినామంతే. బలమైన క్రిస్టియన్స్ లాగా పాటించేవాళ్ళేం కాదు. క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్, సండే మాస్కి వెళ్ళాలి, ప్రేయర్ చేసుకోవాలి, అంతే. నామమాత్రం క్రిస్టియన్ గా ఉన్నాం. సో ఆ పరిస్థితిలో ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియని పరిస్థితి. సో అలా అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత 98వ సంవత్సరంలో నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను.
వచ్చి అక్కడ మళ్ళీ వినుకొండ అని అక్కడ పనికి వెళ్ళాం. అవును. సేమ్ ఇదే పని, ఇంకా మాకు వేరే ఏం లేదు. అదేలే. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫాదర్, అక్కడ నాకు అప్పట్లో క్రైన్ గుట్క అనేది ఉంది, అదే చాలా మందికి తెలుసు. గుట్కా గుట్కా పాన్ పరాగు అట్లా. ఒక ఫ్రెండ్ అలవాటు చేశాడు. అప్పుడు ₹10 ఉండేది అది. ₹10. సో అది మెల్లగా అలవాటు అయింది. అది ఇంట్లో మమ్మీ డాడీకి ఎవరికి తెలియకుండా తీసుకునేవాడిని. సో తర్వాత ఏం చేసినామంటే నాలో కొద్దిగా కొంచెం ప్రవర్తన మారటం వల్ల మా డాడీ ఏం చేశాడంటే, ఇతనికి మ్యారేజ్ చేస్తే మంచిగా ఉంటుంది, మాట వినట్లేదు అంతే అని ఒక అమ్మాయిని చూసి మాకు దగ్గరే, అంటే మా ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్లు కట్టేస్తే పని అయిపోతుంది, ఈడు కూడా మన దారికి వస్తాడని చెప్పి. కానీ మా డాడీ ఆలోచన మంచిదే, కానీ నా ఆలోచన ఏంటంటే పెళ్ళైంది కదా, నేనే రాజు నాకు ఇంటికి, ఎందుకంటే నాకు భార్య వచ్చింది, ఇప్పుడు దాకా గుట్క దొంగతనంగా చాటుకు తిన్నా, ఇప్పుడు భార్య వచ్చింది, నా ఫ్యామిలీ వద్దంటే వెళ్ళిపోవచ్చు అని పబ్లిక్ తినొచ్చు అనే స్వేచ్ఛ నాకు వచ్చింది. సో 2 సర్టిఫికెట్లు మీరు చెప్పడం లీగల్ గా, మ్యారేజ్ అనేది కూడా లీగల్ సర్టిఫికెట్, ఇట్లా గుట్క వేసుకోవడానికి కూడా లీగల్ గా. అంటే అప్పటి వరకు ఏంటంటే, ఇప్పుడు వద్దాను అనుకో, రేదంటే అయితే నా భార్యను తీసుకుని వెళ్ళిపోతానని ఇంట్లోంచి అని వెళ్ళిపోతా బెదిరియొచ్చు అన్నమాట. ఎందుకని వండి పెట్టడానికి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో అట్లా ఉన్న తర్వాత కొన్ని పరిస్థితుల మధ్యలో మా డాడీకి మాకు గొడవలు అనుకున్న విధంగా అయ్యి అనుకున్నట్లే జరిగింది. తర్వాత నేను చెప్పాను, నా భార్యను తీసుకెళ్ళిపోతానంటే నీ ఇష్టం అన్న. అంటే మీ భార్యను తీసుకొని వెళ్తానని వెళ్ళావు, కానీ ఇక్కడ నా సందేహం ఏంటంటే, భార్యను ఎందుకు తీసుకెళ్ళి వెళ్ళావు? గుట్కాకు పర్మిషన్ కోసం వెళ్ళావా లేకుంటే? అదే ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి నచ్చలేదు, ఇదే కారణం. తల్లిదండ్రులకు నచ్చలేదు. సో వాళ్ళు ఆ విధంగా అనటం వల్ల నాకు కూడా బాధ అనిపించింది. బాధ అనిపించి నేను కూడా ఏం చేశానంటే, ఇంకా అదే మీరు చెప్పినట్టు ఒక సర్టిఫికేట్ లాగా నా చేతిలో ఉంది కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవచ్చు అన్నట్టు, బతకచ్చు. ఇప్పుడు నేటి ప్రపంచంలో చూస్తే అందరిని అనటం లేదు, మహిళా మనులు క్షమించాలి, భర్తని ఇమ్మీడియట్ తీసుకొని వేరే సంసారం పెట్టేయడం, సర్దుకొని పోవాలనేటువంటిది ఆలోచన లేదు. కానీ మీ విషయంలో నీ కోసమే మీ భార్య బయటకు వచ్చింది. ఇంకొకటి ఫాదర్, దాని విషయంలో యాక్చువల్గా ఏంటంటే, నేను వెళ్ళిపోవటానికి కూడా కారణం ఏంటంటే, మా నాన్న తాగుడు, మా డాడీ తాగుబోతూ, ఆయనకు టీబీ వచ్చినా కూడా మానలేదు. చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేస్తూ కదా, బనగనపల్లిలోనే సలైన్ బాటిల్ పెట్టారు మా డాడీకి. మందుకు ఉండలేకపోయి ఆయనే తీసేసుకొని మందు దాగి మళ్ళీ ఆయన గుచ్చుకునేవాడు. డాక్టర్ వచ్చేసారు, అంత అడిక్టెడ్, మామూలు అడిక్టెడ్ కాదు అసలు. నేను మారటానికి కూడా ఆయన జీవితం కూడా ఒక కారణం కావచ్చు, ఆ విధంగా అయింది. మా నాన్న వాళ్ళ నాన్న నుంచి సారాయి అమ్మేవాళ్ళు ఫాదర్ ఇంట్లో. మీరు చేసేవాళ్ళు? మా డాడీ వాళ్ళ డాడీ, మా జేజనాయన అంటాం, ఆయన అమ్మేవాడు. మా నాయనమ్మ చెప్పేది, ఈయనకి ఎట్లా తాగుడు అలవాటు అయిందని అడిగితే, మా నాయనమ్మ అనేది, ఏం చేస్తాంరా, మేమేమో మట్టి పని చేసుకొని రాళ్ళు కొట్టేవాళ్ళం కదా, ఈడు ఊరికి ఏడుస్తూ ఉంటాడు, పద్దాకు వచ్చి పాలాడిచ్చాము మేము. అప్పుడు మనకు ఉగ్గు గిన్నె ఉంటుంది చిన్నది, మనకు ఉగ్గు పెట్టి దాంతో 2 డ్రాప్స్ వేసేదంట మా డాడీకి మందు, సారాయి. చిన్నపిల్లాడు అప్పుడు, నాటు సారే కదా, వేస్తే ఇంక పడుకున్నాడు, ఉగ్గులాగా తాగి పడుకున్నాడు. అట్లా ఇంకా రోజు అట్లా అలవాటు అయితే ఆయన దానికి మెల్లమెల్లగా అడిక్ట్ అయ్యాడు. మా జేజనాయన తాగిండు, మా నాయనమ్మ తాగింది, మా డాడీ, మా బాబాయిలు ఇద్దరు, మా అత్తమ్మ, మొత్తం తాగుడుపోతు. మొత్తం అనుకునేది ఫాదర్, తాగుబోతు ఫ్యామిలీ. యెషయా గ్రంథం 11:5 ఏమన్నాడు అంటే, తాగుబోతు శాపము అన్నాడు, శాపగ్రస్తులు అన్నాడు. క్లియర్ గా సర్టిఫికేట్ దేవుడే ఇచ్చాడు. అంటే ఇప్పుడు మాది శాపంతో ఉన్న ఇల్లు అనమాట. తాగారు అందరు, ఒకరి తర్వాత ఒకరు తాగుతూనే పోయారు. మా నాయనమ్మ, మా జేజనాయన, మా బాబాయ్ వాళ్ళు ఇద్దరు తాగుతూనే పోయినారు. మా అత్తమ్మ కూడా, మా మేనత్త కూడా ఆమె తాగింది. మా మామయ్య కూడా అలాగే తాగుడుతూనే చనిపోయిండు. లాస్ట్కి వీళ్ళందరూ చనిపోయినాక అంత తాగుడు తాగి బ్రతికింది మా నాన్న, బ్రతికాడు. కానీ ఆయన ఎలా తాగేవాడంటే అసలు ఊరే భయపడేది ఆయనకు. ఎలా అంటే ఆయన ఒక మంచి మాటకారి ఫాదర్. ఊర్లో పంచాయతీ అంటే
పలాని మా నాన్న పేరు బాలశౌరి, అందరు శౌరయ్య అంటారు. ఆ, శౌరి వస్తున్నాడంటే ఉమ్, ఆ పంచాయతీలో ఇంకా మాట్లాడేవాడు ఉండడు. ఆ, అలాంటి మాట కలిగిన వ్యక్తి, ఉమ్, మంచి పేరు ఉంది. ఓకే. అలాంటి వాడు చివరికి ఎలా అయిపోయాడంటే ఆడ మనిషిని కానీ మగ మనిషిని కానీ పిల్లలు కానీ తేడా లేదు. ఆ, ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంకు పునఃస్వాగతం. ప్రతి ఒక్కరిని కాళ్ళు పట్టుకొని 5 రూపాయలు అడిగేవాడు. 5 రూపాయలు. 5 రూపాయలు అడిగేవాడు. ఉమ్, నేనుండి ఎందుకు నాన్న 5 రూపాయలు అడుగుతావు, ఒక్కసారి 20 రూపాయలు ఇవ్వచ్చు కదంటే నువ్వు ఇయ్యి అనేవాడు. ఆ, నువ్వు ఇయ్యి అనేవాడు. ఆ, అంటే 20 రూపాయలు ఎవరు ఇవ్వలేరు ఫాదర్ ఆ టైంలో అన్నది చాలా కష్టం. దేనికి 20 రూపాయలు? మందుకు ఓ, తాగడానికి. తాగడానికి 20 రూపాయలు అడిగితే ఎవరు ఇవ్వరు కదా. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇట్లా కాళ్ళు పట్టుకుంటే 5 రూపాయలు ఎవరైనా ఇస్తారు. 5 రూపాయలు అంటే సింపుల్ ఫాదర్, అదేలే. ఇవ్వటం కూడా ఈజీ. ఆ, అట్లా నలుగురు 4 5లు తీసుకుంటే 20 రూపీస్ వస్తే వెళ్ళి తాగేసి వస్తాడు, ఆ, పడుకుంటాడు, దిగుతుంది, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ అడుగుతాడు. ఉమ్, అట్లా ఊర్లో ఏమైందంటే ఫాదర్ అందరూ పనులు చేసి అందరూ అలసిపోయి వస్తారు కదా. ఈయన వస్తున్న నైట్ అయిందంటే ఇడు వస్తాడని తెలిసి అందరు రూమ్లో వెళ్ళి ఇళ్ళలో పడుకునేవాళ్ళు, ఎవడు బయట పడి ఎండల కాలం కూడా. ఆ, ఈయన బాధ భరించలేక ఓ దేవుడా. కొన్ని రోజులు అలా చేసిండు. ఉమ్, తర్వాత ఊరంతా భయపడుతుందని ఇంకా అప్పుడు ఆయన తాగేవాడు కదా, ఒక కంబలు ఉంటుంది ఫాదర్, బ్లాక్, అవును. అదే కప్పుకొని తిరిగేవాడు, ఉమ్, ఒక గురకలాగా తిరిగేవాడు. ఉమ్, పొద్దున్న ఇంట్లో ఒక పిరికెడు బియ్యం తీసుకొని ఉమ్, పోయేవాడు. దెబ్బ మీదకి వెళ్తారు కదా మన ఊర్లో, పేడ అవన్నీ వేస్తారు. ఉమ్, కోళ్ళు పొద్దున్న వచ్చాయి అక్కడికి, దెబ్బ దగ్గర. అంటే నైట్ వాటికి ఏమి ఉండదు కదా, అవును. వదిలిపెట్టగానే బయటకు వచ్చాయి. ఆ, వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే పోయి అట్లా పాసు పోసినట్టు కూర్చొని ఉమ్, అట్లా గింజలు చల్లితే వచ్చేది. ఓన్లీ పుంజును మాత్రం పట్టాడు ఫాదర్, పెట్టలను పట్టాడు కదా. ఎక్స్పర్ట్. పుంజునే పడతాడు, ఆ, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసి పుంజునే చూస్తారు, పెట్టలను చూడరు. ఎందుకంటే పుంజు మంచిగా ఉంది అంటే రేట్ వస్తుంది అనేది. సో దాన్ని తీసి ఇట్లా పెట్టేస్తాడు అన్న, ఆ, పట్టేసుకొని వెళ్ళిపోతాడు. మెడ పట్టుకుంటాడు లోపల, ఎవరికి తెలియదు అది, ఉమ్, ఉమ్, ఎందుకంటే మళ్ళీ అరుస్తుంది కదా. కంబల కింద దాని గొంతు పట్టుకుంటాడు, ఇట్లా ఉమ్, పట్టుకొని వెళ్తాడు. ఉమ్, వెళ్తే ఆ షాప్ దగ్గరికి వెళ్తాడు, అమ్ముతాడంటే అమ్మడు. ఆ, అదే మీకు ముందు చెప్పాను, మంచి ఇంటెలిజెంట్ అనమాట. ఉమ్, ఎందుకంటే అమ్మితే 150 ఇస్తారు ఫాదర్, ఆ రోజుకి అయిపోతుంది. అట్లా కాదు కదా, ఇది బిజినెస్ లాగా అనమాట. ఉమ్, వెళ్ళి ఒక 20 రూపాయలే పెడతాడు, ఎక్కువ పెట్టాడు. ఉమ్, వాడు 100 ఇస్తానని నాకు వద్దు 20 కావాలని. ఎందుకంటే ఆ పుంజు కలిగిన వ్యక్తి మళ్ళీ వచ్చి తీసుకోవాలంటే అతనికి ఈజీగా ఉండాలి. ఉమ్, 20 రూపాయలు పెట్టి తాగి వచ్చేస్తాడు. ఆ, తర్వాత సాయంత్రం వరకు ఇతను చూసి, అరే ఈరోజు మా కోడి రాలేదండి, పలాని వ్యక్తి దగ్గర ఉంది కోడి, నేను చూసిన పొద్దునంటే, వీడికి ఎట్టొచ్చింది ఇంకెట్టొచ్చింది, వాడు చివరే తెచ్చి పెట్టినాడు అని. ఆహాహా. మాకే దొరకదు కోడి, వాడికెట్ట దొరుకుతుంది అని అందరు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం. ఉమ్, సో అలా తాగుతూ 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 ఆయన దానికి అడిక్ట్ అయిపోయి ఉమ్, చివరకు ఆయన ఆ తాగుడుతోనే ఈ హార్ట్కు బ్రెయిన్కు ఒక నరం ఉంటుందంట. ఆ, ఉమ్, సో అది కట్ అయిపోయి ఉమ్, చివరికి ఆయన తాగుడుతోనే చనిపోయాడు. సో ఆయన తాగుతున్నప్పుడే ఉమ్, నేను మీకు ఫస్ట్ మీకు చెప్పినట్టు ఒక సర్టిఫికెట్ లాగా నాకు ఉంది కాబట్టి ఆ, మీరు కూడా అప్పటికి గుట్కాలు వేస్తా ఉన్నారు. గుట్కా వేస్తూ నేను బయటకు వచ్చాను ఫాదర్. ఫస్ట్ మహారాష్ట్ర పనికి వెళ్ళాను, ఆ, భార్యను తీసుకొని, ఇంకేం లేదని. అక్కడ పని కుదరక నిజామాబాద్ వచ్చాను. ఉమ్, నిజామాబాద్లో సారంగపురం అని, అక్కడ కూడా రాళ్ళు కొట్టేది ఫాదర్. ఉమ్, కొడుతుంటే ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ, ఫస్ట్ తీసుకెళ్ళి అరే ఈరోజు బాడీ అంత నొప్పులుగా ఉన్నాయని క్యాజువల్గా చెప్తే, అయితే రా అని తీసుకెళ్ళారు. ఉమ్, ఫస్ట్ ఇక్కడ మన తెలంగాణ ఏరియాలో కళ్ళు దొరుకుతాయి బాగా. అవునవును. వాళ్ళు కళ్ళు తీసిస్తే, అరే నేను తాగని నాకు అలవాట్లేదంటే, అరే మందు కళ్ళు కాదురా బాయ్, ఈత కళ్ళు, చెట్టు కళ్ళు అని అంటే, చెట్టు కళ్ళు అంటే ఆరోగ్యానికి మంచిదే కదని కొద్దిగా కొంచెం తీసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు అయిపోయింది ఫాదర్. నెక్స్ట్ డే ఇంకా కొంచెం మెల్లమెల్లగా అలవాటు అయింది. తర్వాత ఎప్పుడైతే నాకు ఫుల్ బాటిల్ చేస్తా దాగి 1-2 తాగినామో అప్పుడు నాకు కిక్ స్టార్ట్ అయింది, నిశా మొదలైంది. అప్పటి వరకు కొద్ది తీసుకుంటాం, పెద్దగా అనిపించలేదు. సో అట్లా 1,
2-3 కళ్ళు సీసాలు లేపేసావు. లేపేసాను రోజులు. అదేమైందంటే పొద్దున్న లేచేవాళ్ళం కదా, మళ్ళీ పనికి వెళ్ళాలి కదా, అది ఎక్కువ లేచేవాళ్ళం కాదు. సో అట్లా ఉన్న పరిస్థితుల్లో ఇంకా అక్కడ కూడా పని అయిపోయి మళ్ళీ అదే ఏరియాలో అడవి మామిడిపల్లి అని ఉంది పద. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కళ్ళు వదిలిపెట్టి ఫస్ట్ కొంచెం ఒక గ్లాసు బీరు స్టార్ట్ చేసి ఫస్ట్ మెల్లమెల్లగా మొదలు, ఏదైనా మెల్లమెల్లగా అదే అంటారు కదా, చిన్నగా చేయాలని. బీరు మొదలైంది పద. అది 1 రోజు 2 రోజులు అయిపోయిన తర్వాత పుల్లుకు వచ్చింది. 1-2 సీసాలు అయిపోయిన తర్వాత ఇది కిక్కు సరిపోతలేదని మళ్ళీ బ్రాండ్ మారింది, మందులోకి వచ్చినాం. దాంట్లోకి వచ్చిన తర్వాత ఈ బీరు మానేసి దాంట్లోకి వచ్చిన తర్వాత ఇది అంతా కూడా 2000 ఇయర్ ఫాదర్. నా మ్యారేజ్ 99, 2000 నుంచి ఇంకా స్టార్ట్ అయింది అనమాట. ఆ టైంలో ఫుల్ బాటిల్ కూడా 40 రూపీస్ ఫాదర్ ఆ టైంలో. అట్లా ఎట్లా అంటే నేను తాగొస్తే ఇంట్లో అంతా సైలెంట్, మా మిస్సెస్ కానీ ఎవరు కూడా మాట్లాడటానికి లేదు. నువ్వే మాట్లాడుతూ ఉంటావా? నేను మాట్లాడింది వాళ్ళు వినాలి, ఎందుకంటే నాలో ఆల్రెడీ వన్ సైడ్ ఎదురు మాట్లాడితే కొట్టడమే, ఇంకా మాటలకి ఎదురు మాట్లాడకూడదు, ఎవరు కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే చేతులు ఏదుంటే అది, ఎందుకంటే ఇంకా మనం ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి. ఆ టైంలో పద నేను 1 మంత్లో 1 నెలలో 10,000 రూపాయలు వైన్స్లో కట్టేది. 2000 సంవత్సరం వచ్చింది కదా, నాకు వచ్చేది అంతా తీర్చేసరికి అప్పు అవుతుంది. అది ఏ రేంజ్ పోయిందండి ఫాదర్, అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్తో ఎవరిదాన్ని ఫోన్ చేస్తే ఆ షాప్ ఆయన మందు పంపించేది, అలెగ్జాండర్ ఇట్లా ఫోన్ చేసి. అది మనం తాగేదే ఫాదర్, పక్కన వాళ్ళకి అందరికి పోపించి అట్లా లేదు మళ్ళీ అట్లా మనం మన వరకు, ఇంకెవరన్నా ఉంటే ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇంకా అది ఇట్లా అయిపోయిందని తెలుసుకొని ఇంకా ఇది ఎంత భారం అవుతుంది కదని మళ్ళీ గుడుంబ నాటు సారాయిలకి షిఫ్ట్ అయ్యింది. ఎక్కువ అవుతుందని అది 5 రూపాయల ప్యాకెట్ ఉండేది ఫాదర్. అది అప్పుడు ఎట్లా మన సాంబార్ కట్టినట్టు కట్టేది ప్యాకెట్, అది ఇట్లా తీసుకునేది, వాటర్ తాగినట్టు తాగేది, వెళ్ళిపోతుండేది. సో అలా నేను కూడా అడిక్ట్ అయ్యాను బాగా. అడిక్ట్ అయ్యి ఎట్లా అంటే 12 కళ్ళు సీసాలు పందెం పెట్టుకొని తాగిపోదు. 12 కళ్ళు సీసాలు ఒక్కసారే తాగి 3 రోజులు వేయలే, నా ముఖం ఈ సైజ్ అయింది. 3 రోజులు నేను ఏమైనా కూడా తెలియని పరిస్థితి. అందరూ నీళ్ళు పోతారంట, మజ్జిగ పోతారంటే ఎవరికి తెలియదు. 12 కళ్ళు సీసాల దాకా క్రికెట్ ఆడినాను. అలా ఉన్న పరిస్థితిలో మా అన్న, మా బ్రదర్ ఇక్కడ బాగా ఇట్లా అయిపోయినాడని ఆయనకి తెలిసింది. తెలిసి ఇంటికి పిలిపించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబాయ్ చనిపోయిండు ఫాదర్, అదే బనగనపల్లి ఏరియాలో. ఆయన చూడటానికని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇంకా అందరూ అంటే బాడీ మోయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు క్యాజువల్ అందరు తాగుతూనే ఉన్నారు. ఇట్లా నన్ను పిలిచి తాగమంటే అందరు కూర్చొని ఆలోచిస్తుంటే నేను పోతే 1 లీటర్ నాటు సారే ఫాదర్ అట్లా పెట్టారు బాటిల్ తీసుకొని. నేను ఏదైనా ఫుల్గా తాగటం అలవాటు, అందరు కొద్ది తాగి తిరిగి అలవాటు. తాగితే తాగటమో, పడితే కింద పడటమో, పోతే ఇంటికి పోతాం, లేదంటే రోడ్డు మీద పండుకొని నిద్రపోవటం, ఇంకా అదే ఉంటుంది. మరి ఫుల్గా తాగినా, బాటిల్ తాగినా, పోయినా మామిడి చెట్టు కింద పండుకున్నాం. మా బాబాయిని తీసుకెళ్ళి మోయటాలు ఏం లేవు, మోయటానికి తాగినా నేను మోయలేకపోయాను. నేను పండుకుంటే కొద్దిసేపటి తర్వాత మా నాన్న వచ్చి అదే మామిడి చెట్టు కింద పండుకో, ఆయన తాగొచ్చు. నేనని తెలియదు ఆయనకు, నన్ను తట్టి జరుగని ఆయన కూడా అదే చెట్టు కింద పండు. ఇప్పుడు నాకు ఎక్కడో ఒక స్వరం పద, అబ్బా కొడుకులు తాగి ఇద్దరు, మరి అది ఎవరన్నా అన్నరా తెలియదు, లేకుండా ఏదన్నా స్వరమా తెలియదు, ఇద్దరు ఒకే చెట్టు కింద పండుకున్నారు అనేది ఆ మైకంలో నాకు అనిపించింది. సో అప్పుడే ఒక భయం అనేది నాలోకి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చాలామంది పోటా రిట్రీట్ వెళ్తున్నారు, కేరళ వెళ్తుంటే అప్పుడు నన్ను కూడా వాళ్ళతోటి మా అన్న జాయిన్ చేసిన తర్వాత పోటా వెళ్ళాను. వెళ్ళి రిట్రీట్లో అటెండ్ అయినాను. లాస్ట్ రోజు అక్కడ సిస్టర్ వర్గీస్ అని ఉన్నారు, ఆ సిస్టర్ ఇప్పుడు చనిపోయిందని విన్నాను. ఆమె ఏం చేసిందంటే ఇక్కడ తాగుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే లేయండి అని చెప్పింది. మా తెలియక మేము లేచి చేయెత్తినాం, ఏదో క్యాజువల్గా ఏదన్నా స్పెషల్గా ఏమన్నా చేస్తారేమో. ఆమె ఏం చేసిందంటే పిలిచి దివ్యసప్రసాదం మందసం ముందు చేయి పెట్టి
ప్రమాణం చేయించి, ఇప్పుడు ప్రభు ఇప్పటి వరకు నేను చేశాను, ఇక నుంచి నేను తాగనని ప్రమాణం చేసి, ఇంకా నాకు కూడా కొంచెం భయం అనిపించింది. అరే దేవుని ముందు మాట ఇచ్చాము, ఇంకా మనం ఇంకా మానేయాలని కాన్ఫిడెన్స్తో వచ్చాను ఫాదర్. 2 months అంత తాగుబోతున్నావు, 2 months గట్టిగా నిలబడ్డా. ఇంకా తర్వాత ఏమైందంటే మెల్లగా. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఈ వారములో అలెగ్జాండర్ గారి యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరబడింది, ముఖ్యంగా వారి కుటుంబ నేపథ్యం, వారి తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని జీవించలేదు, కానీ వారి నుండే తను ప్రేరణ పొందడం అన్నటువంటి విషయాలని ఈ వారం తెలుసుకున్నాం. మరి వచ్చే వారం మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.